హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్సీ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ తెలుగు. మనమైతే ఈరోజు క్రేజీ ట్రాక్ మీద మనమైతే నడపడం అయితే జరుగుతుంది. ఈసారి మనం నార్మల్గా నడిపి టెస్ట్ అయితే చేయట్లేదు, ఒక్కొక్కరితో ఛాలెంజ్ చేపిస్తున్నాం. అంటే ఎవరైతే ఆ ట్రాక్ని అంత తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారో వాళ్ళ విన్ అయినట్టు, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు లూజర్. వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. గుంజీలైనా 1 స్పూన్ కారమైన నోట్లో వేసుకోవడం అయితే జరుగుతుంది. మన కారు మొన్న మట్టి తుఫాన్ చెప్పించినప్పుడు పాడవడం అయితే జరిగింది. మళ్ళీ మనం బాగు చేయించుకున్నాం, చూపిరా ఒకసారి. ఇంకా మన లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. గైస్ మనమైతే కంగారులో ఇందాక ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ నియమించుకోవడం అయితే మర్చిపోవడం అయితే జరిగింది. నేను వంగుతా, చూసుకో. ఎవరికి? నాకు. ఎవరికి? కెమెరామ్యాన్కి. ఎవరికి? ఆకాష్కి. ఎవరురా ఫస్ట్? ఎవరు ఫస్ట్? ఫస్టా కెమెరామ్యాన్. సెకండ్? సెకండా నేను. రాను మర్చిపోయి 4 మెంబర్స్ ఉన్నారని 4 లెక్క గైస్. సరే మనం వెళ్దాం పదండి, ఇంకా లేట్ వద్దు. మనం ఇంకా ఫస్ట్ వెళ్ళి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ట్రాక్ని ఈ ట్రాక్ని ఈ ట్రాక్ని అయితే అలా పంపిపోతున్నాం. ట్రాక్ కాదు అది కారా. బాగా కన్ఫ్యూజ్ అవుతున్నా గైస్. మనం ఈ మధ్యన సబ్స్క్రైబర్స్ అంటుండే స్టార్ట్ చేయరా గైస్? కార్ ఆన్ చేయలే వెనక్కి కాదురా. స్టార్ట్. గైస్ బ్రిడ్జ్కి అయితే పెట్టడం జరిగింది. మళ్ళీ కార్ తీసి ఇక్కడ పెట్టేద్దాం గైస్. కొంచెం కార్ రిపేరింగ్ గైస్, కొంచెం కంట్రోల్ కాకపోతే మనమైతే బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. మన కార్ అయితే బ్రిడ్జ్ నుండి అయితే వస్తుంది. ఓహో బ్రిడ్జ్ పెట్టింది. మళ్ళీ ఇప్పుడు ఇల్లు బ్రిడ్జ్ కాడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాడు. గుంటలో మళ్ళీ ఇక్కడ అయితే ఇరుక్కోవడం అయితే జరిగింది. ఇక్కడైతే ఇట్లా పెడుతున్నాం, వచ్చేసింది టర్నింగ్. మళ్ళీ అయితే మన కార్ వస్తుంది. మళ్ళీ ఒకటే అటు ఇటు తిరుగుతుంది, కంట్రోల్ సరిగ్గా రావట్లే. అయితే వెళ్ళింది మళ్ళీ ఆ తుప్పలలో పోయింది. ఇప్పుడు కంకరాళ్ళు అయితే వచ్చేసినాయి. టర్నింగ్ తిరిగితే కంకరాళ్ళు ఎక్కుతుంది. ఓ గాయస్ ట్రాక్నే దాటిపోతుంది గాయస్. కార్ అయితే కంకరాలనే చాలా టైం పట్టింది. అయితే మళ్ళీ లాస్ట్ బ్రిడ్జ్ కాడికి అయితే వచ్చేసింది. మళ్ళీ కార్ అయితే బ్రిడ్జ్ కాడికి వచ్చేసింది. బ్రిడ్జ్ కాడికి అయితే వచ్చేసింది. డ్యామేజ్ లాస్ట్ మ్యాన్. మళ్ళీ అయితే అల్లు ఇరుక్కుంది. మళ్ళీ బాల్ తగ్గ గాయస్. మళ్ళీ అయితే పెట్టేస్తున్నా గాయస్. మళ్ళీ ఎక్కిస్తున్నా, మళ్ళీ బాల్ తగ్గదు గాయస్. మనకి కొంచెం మళ్ళీ పడదు గాయస్. ఇక్కడే టైం వేస్ట్ వచ్చింది గౌతమ్ గారికి. మళ్ళీ పడదు గాయస్. ఇక్కడ చాలా టైం వేస్ట్ వచ్చింది, మళ్ళీ పడదు. ఈ పడుడేంద్రా నాయన. టైం అయితే వేస్ట్ అవడం అయితే జరిగింది. మళ్ళీ పడదు గాయస్. గాయస్ కొంచెం దూరం పెట్టబోతుంది. మళ్ళీ పడదు గాయస్. మనోడ గౌతమ్ అయితే ఓడిపోతాడని అనిపిస్తుంది. జరుగుతుంది. మళ్ళీ పడింది. మళ్ళీ పడింది గాయస్. ఇట్లయితే కాదులే కానీ ఒక ఛాన్స్ ఇద్దాం గాయస్. ఛాన్స్ ఇద్దాం, కొంచెం పైకి పెట్టుకోరా గాయస్. ఛాన్స్ ఇమ్మన్నారు. ఓకే గాయస్, ఫినిష్ లైన్ కూడా దాటేసి మళ్ళీ అయితే వచ్చేసింది ఫినిష్ లైన్ కాడికి. గైస్ ఫినిష్. మన కార్ అయితే ఫినిష్ లైన్కి రావడం జరిగింది. మనకి ఇప్పుడు టైం ఎంత పడుతుంది అంటే 1 minute 45 seconds అయితే పడుతుంది గాయస్. ఇప్పుడు మనం ఈ ట్రాక్ మొత్తం చేసినందుకు 1 minute 45 seconds అయితే పడుతుంది గాయస్. ఇప్పుడు నెక్స్ట్ మన ఆకాశ్ అయితే చేయబోతున్నాడు గాయస్. ఎంత టైం దొరుకుతుందో. సో గాయస్ నేనైతే నడబోతున్న కార్ని ఇచ్చేసాను గాయస్. రిమోట్ అయితే మైక్ కూడా తీసుకో. సో గాయస్ మైక్ కూడా తీసేసుకొని పెట్టుకో. అడబారా అటు తీసుకెళ్ళి పడి బాగా రా పెట్టుకునేది గాయస్. మన కార్ అయితే గాయస్ సంకల్ పెట్టుకుని గాయస్. సో గాయస్ మన కార్ అయితే వస్తుంది. ఎప్పుడు నా కాలుకి తగిలిచ్చినవారా కార్ అయితే ఎక్కపడడం జరిగింది కదండి. వచ్చేసింది గాయస్. అరే కార్ మీద పోనిస్తావారా ఏంద్రా గైస్. మన కార్ అయితే అందులో ఇరుక్కుంటుంది. మళ్ళీ తీసైతే బయటలో పెట్టుకుంటున్నా. అది సబ్స్క్రైబర్స్ నచ్చదు, చీటింగ్ అయితే వెనకాల పెట్టు అంతే. ఓకే ఇప్పుడు పోనీ
ఒక యాంగిల్ నుంచి తెచ్చి చాలు. కార్ అన్న యాంగిల్ తిరుగుతుంది. మనకి ఇంతకుముందు ప్రాబ్లం వచ్చింది. అసలు ఇంత ఇప్పుడు ఎందుకు డైరెక్ట్ అది కాదు స్టీరింగ్ అయితే అసలు వీడైతే ఎక్కడ తప్పిపోయినా అన్ని తిప్పుతుండు గైస్. దీని బదులు ఫినిష్ లైన్ పెట్టరా సరిపోయింది దీని. స్టీరింగ్ కంట్రోల్ లేదు గైస్. స్టీరింగ్ కంట్రోల్ లేదు. నాకు కూడా అయిపోయింది చూడండి గైస్. చూసుకోవచ్చు నాకు కూడా అయిపోయింది. నాకు నిసేసి మళ్ళీ ఎక్కడే పెడతాను మళ్ళీ స్టీరింగ్ కంట్రోల్ గైస్. శాండ్లో అయితే ఇరుక్కపోతుంది. రెండు చూసుకోవచ్చు లెక్క పెట్టబోయే మళ్ళీ వెనక్కి రానిచ్చేసిన ఎక్కట్లేదు. అది కాదు అసలు ఎక్కట్లే. ఏ టైం వేస్ట్ అవుతుంది నాకు. ఆకాశం తమ్ముడు ముక్కుతున్నాను. ఎస్ ఎస్ అంటే ఎవరు తగ్గిస్తే మనకి ఎందుకు లేరా వీడియో. మనకి టైం వేస్ట్ అవుతుంది. ఆకాష్ 2 minutes 14 seconds అయితే నడుపుతున్నాడు. నాకు తెలిసి ఆకాశ్ లాస్ట్ వస్తాడేమో. ఆకాష్ వాడు పాపం అదేం చేసింది గాయస్. పోయి చెట్టలో పెట్టింది గాయస్ కారు. చేసే పని అది గాయస్. అన్ని చెట్లలో పెడతాను. ఓ బై ఫినిష్ లైన్ దగ్గరనే ఉంది గాయస్. ఎస్ ఎస్ చూడొచ్చు. ఓకే షెట్ ఫినిష్ లైన్కి వచ్చేసి 2 minutes 42 seconds అయితే అవడం అయితే జరిగింది. చీడింగ్ ఇది ఇక్కడ పెట్టాలి. గాయస్ మన కార్ అయితే ఫినిష్ లైన్కి రావడం జరిగింది. అసలు టర్నింగ్లు జరగట్లేదు. ఏం జరగట్లేదు అసలు. చూసుకోవచ్చు టర్నింగ్ ఇటు తిరగమంటే అటు తిరుగుతుంది. నీకు ఇప్పుడు రావట్లేదు. 45 seconds అయింది. నేనే లాస్ట్ వస్తా అనుకుంటాను. శ్రీమణి గారికి అయితే ఇచ్చేద్దాం. ఈ అటు దోలుతున్నావు గైస్. మధ్యలో ఛార్జింగ్ అయిపోవాలి. అది పెట్టుకో మరి. ఇది ఎస్కేప్ అన్నాడు అది తోపుతుంది గైస్ అంతా. ఫ్రిడ్జ్ కిందకైతే వచ్చేసాడు గైస్. ఓ అలా దిగబడదు గైస్. అది ఏ చీటింగ్ నువ్వే అన్నావు. మొగం కాదు చీటింగ్ అది. మన గ్యాస్ చెప్పుకోరు గైస్. ఎందుకు ఒప్పుకుంటారు చూడండి గైస్. నన్ను అన్నదిగా మరి పుల్లడ్డు వచ్చింది. ఇలా చదువుతున్నాం గైస్. ఓ గైస్ రాయని చేతనే గైస్. ఇడు డ్రైవింగ్ వస్తే పోయిద్దా. ఆఫ్ రోడ్ అంటే ఇంతనే చూడు. మళ్ళీ ఇంకో చీటింగ్ ఇది గైస్. వాడు చూడండి గైస్ చీటింగ్ చేస్తాడు. అసలు వాడు చీటింగ్ ఇది గాయస్. 1 minute 48 seconds గాయస్. నన్ను దాటిపోయాడు గాయస్. వాళ్ళు కొట్టుకుంటారు గాయస్. ఓ గాయస్ చూడండి. ఇరకపోయింది గాయస్. Two minutes 25 seconds guys. మన బిజ్జి అంకర పోవడం అయితే జరిగింది. ఇక్కడ మేము సరి చేస్తాం. రాష్ ఫినిష్ అయితే. ఈ వీడియో మీరు చూసారు కదా, మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు పనిష్మెంట్ ఇచ్చానో లేదో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.